ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, నీతోనే నా జీవితం. నువ్వు లేకపోతే నాకు జీవితమే వద్దు. సహస్ర, నాకు ఏ కోరికలు లేవు విహారీ గారు. మిమ్మల్ని భర్తగా ఆరాధిస్తూ ఇలా బ్రతికేస్తాను. నాకు మీ సంతోషం తప్పించి ఇంకేమీ వద్దు. నా కూతురు సహస్రని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చా విహారీ. ఆ మాట మీద నిలబడకపోతే ఏమవుతుందో తెలుసు కదా. నా కొడుకు ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పుడు అన్న నమ్మకం నాకుంది. బావా, నువ్వంటే నాకు ప్రాణం. నా మీద నీకు కొంచెం ప్రేమ తగ్గినా నా ప్రేమలో మూర్ఖత్వాన్ని, పిచ్చితనాన్ని చూస్తావు. సహస్ర, నాకు మంగళసూత్రాన్ని ప్రసాదించారు, సౌభాగ్యాన్ని ఇచ్చారు. ఇంతకు మించి ఇంకేం కావాలి? రెండు కుటుంబాలు కలవాలని మీ నాన్న కోరిక నాన్న. ఆయన కోరికని నువ్వే తీర్చాలి. బావా, నీతో 100 ఏళ్ల జీవితాన్ని ఊహించుకున్నాను. నా ఊహలు ఊహలుగా మిగిలిపోవు కదా. నాకీ కష్టాలు కన్నీళ్లు అలవాటే విహారీ గారు. నా కోసం మీరు మదన పడకండి. మీరు కట్టిన తాళి మీ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను. నా గౌరవం కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు నాన్న. సహస్రని పెళ్లి చేసుకొని మన కుటుంబ గౌరవాన్ని కూడా నువ్వే నిలబెట్టాలి. బావా, నువ్వు ఈ తాళిని నా మెడలో కట్టాలి. ఈ తాళి నా మెడలో ఉంటే చాలు విహారీ గారు. ఇంకే వరాలు నాకొద్దు. నా బావ ప్రపంచంలో నేనొక్కదాన్నే ఉండాలి. నా బావ ప్రపంచమే నేనవ్వాలి. మీరే నా ప్రపంచం విహారీ గారు. ఈ ప్రపంచం అంతమైపోయినా కూడా మీ మీద ప్రేమ గౌరవం తగ్గదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని గౌరవిస్తాను. ఇచ్చిన మాటనే నువ్వు నిలబెట్టాలి. ఈ కుటుంబం కలవాలి నాన్న. నా మాట వల్ల నా కుటుంబం నిలబడుతుంది. నా నిర్ణయం వల్ల కనకానికి న్యాయం జరుగుతుంది. నా మాట ముఖ్యమో నిర్ణయం ముఖ్యమో తేల్చుకునే రోజు వస్తుంది. అప్పుడు ఎవరి తలరాతలు ఎలా మారతాయో కాలమే నిర్ణయించాలి. నేను చావకుండా ఉండాలంటే నువ్వు రేపటికల్లా నీ భర్త గురించి చెప్పు. లేకపోతే రేపటి రోజున నా చావుని చూస్తావు. ఇప్పుడు కనకాన్ని అమ్మ తన భర్త గురించి అడుగుతుంది. ఖచ్చితంగా కనకం ఏమీ చెప్పదు. అమ్మ అన్నంత పని చేస్తుంది. ఎలాగైనా ఈ సిచ్యువేషన్ నుంచి అమ్మని కనకాన్ని కాపాడాలి. ఏం చెయ్యాలి? ఎలా ఈ గండాన్ని దాటాలి? హలో రే సత్య, నువ్వెక్కడున్నారా? చెప్పరా, బయట ఉన్నాను. రే
అర్జెంటుగా నువ్వు నా కోసం ఓ పని చేయాలరా. చెప్పరా. నేను మా వాళ్ళకి లక్ష్మికి అర్జెంట్ ప్రాజెక్ట్ వర్క్ ఉందని తను ఇమీడియట్గా బెంగళూరు వెళ్ళాలని చెప్పాను. నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్లో మా ఇంటికి వచ్చి లక్ష్మిని నువ్వు తీసుకెళ్ళరా. అలాగేరా. ఎందుకు ఇదంతా? అరే నీకు నేను ఇదంతా తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పిన పని చేయరా. సరేరా, ఉంటాను. ఇప్పుడు యమునమ్మ గారికి ఏం చెప్పాలి? నన్ను ఇంకాసేపట్లో పిలుస్తారు. నేను నిజం చెప్పకపోతే యమునమ్మ గారు ఎలా స్పందిస్తారో ఏంటో. కనకం, నువ్వు నీ బ్యాగ్ సర్దుకో. నా బ్యాగ్ సర్దుకోవాలా? ఎందుకు విహారీ గారు? కనకం, నువ్వు ఇక్కడ నుంచి బిజినెస్ పని మీద 2 or 3 days బెంగళూరు వెళ్తున్నావు. ఇప్పుడు నేను బెంగళూరు వెళ్తున్నానంటే యమునమ్మ గారు ఒప్పుకుంటారా? కనుక అమ్మ నేను ఒప్పిస్తాను. నువ్వు ఇక్కడ లేని టైంలో నేను అందరినీ కన్విన్స్ చేస్తాను. లక్ష్మి, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? మనకంత టైం కూడా లేదు. సత్యాన్ని నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి ఇంటికి కూడా రమ్మని చెప్పాను. నువ్వు త్వరగా ప్యాక్ చేసుకుంటే అందరితో నేను మాట్లాడి నిన్ను పంపిస్తాను. 2-3 రోజుల తర్వాత అయినా నిజం చెప్పాలి కదా విహారీ గారు. లక్ష్మి, అదంతా నేను చూసుకుంటాను. లక్ష్మి, నువ్వు ముందు ఇక్కడ నుంచి బయటపడాలి. వెంటనే బయలుదేరు. మ్. లక్ష్మి, బ్యాగ్తో సహా ఎక్కడికి బయలుదేరావు? అమ్మా, తను మన కంపెనీ ప్రాజెక్ట్ పని మీద బెంగళూరు వెళ్తుందమ్మా. బెంగళూరు ఏంటి విహారీ? తనకి నిన్న ఏమని చెప్పాను? అమ్మా అమ్మా, వచ్చాక మాట్లాడుకుందాం అమ్మా. అసలే ఫ్లైట్కి టైం అయిపోతుంది. వచ్చాక మాట్లాడటం ఎందుకు బావా? ఇప్పుడు అత్తయ్య అడిగిన దానికి సమాధానం చెప్పేసి వెళ్ళమను. నీ భర్త ఎవరో చెప్పి నువ్వు కదలొచ్చు లక్ష్మి. అమ్మా, అవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతుంది. నువ్వు రా లక్ష్మి, వచ్చాకనే మాట్లాడొచ్చు. విహారీ, శభాష్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.